तेलंगाना हाईकोर्ट ने कोल्हापुर हल्के की आजाद उम्मीदवार श्रीशा को सिक्योरिटी फराहम करने की हिदायत जारी की है। कोल्हापुर की आजाद उम्मीदवार श्रीशा, जिसे बुरालाका के नाम से भी जाना जाता है, इन दिनों सुर्खियों में है। असेंबली इंतखाबात लड़ने वाली ये आजाद उम्मीदवार श्रीशा को तमाम हल्कों से हिमायत मौसूल हो रही है। उस्मानिया यूनिवर्सिटी जॉइंट एक्शन कमेटी के लीडर्स प्रोफेसर कांचा एलैया भी उनकी हिमायत के लिए कोल्हापुर रवाना हुए हैं, जबकि दूसरी यूनिवर्सिटियों के जॉइंट एक्शन कमेटी के जिम्मेदारान भी श्रीशा की हिमायत में उतर आए हैं। श्रीशा की इंतखाबी मुहिम में हजारों लोगों की शिरकत, मुख्तलिफ सरकर्दा शख्सियतों और तंजीमों की जानिब से उन्हें मौसूल हो रही हिमायत और ताउन पर एक मशहूर शेर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग साथ आते गए कारवान बनता चला गया, बिल्कुल मौजू समझा जा सकता है। श्रीशा अपने यूट्यूब चैनल पर बेरोजगारी पर वीडियोस बनाने के लिए शोहरत रखती हैं। आजाद उम्मीदवार का मानना है कि नौजवानों को बेरोजगारी मुलाजिमतों के लिए नोटिफिकेशन की अदम इजराई, वालिदैन और मुआशरे की जानिब से जहरी दबाव का सामना है। 25 साल उम्मीदवार इंतखाबी मुहिम के दौरान अपने छोटे भाई और हामियों पे हमलों के बाद सिक्योरिटी फराहम करने का मुतालबा करते हुए हाई कोर्ट से रुजू हुई थी। अदालत ने इंतखाबात के इख्तिताम तक उन्हें सिक्योरिटी फराहम करने और उनके इंतखाबी जलसों के दौरान पुलिस का मुनासिब बंदोबस्त करने की हिदायत जारी की है। श्रीशा को जो बेरोजगारी के खिलाफ और बेरोजगार नौजवानों के लिए इंतखाबात लड़ रही हैं, बहुत से धमकी आमेज फोन मौसूल हो रहे हैं, ताहम उन्हें कोल्हापुर से अपनी जीत का यकीन है। सियासी जमातों से वाबस्तगी के बगैर तशहीरी मुहिम के लिए करोड़ों रुपये खर्च किए बगैर रियासत की कई बड़ी पार्टियों को शिकस्त देने का श्रीशा अज़्म रखती हैं। श्रीशा के अज़्म और दिन ब दिन बढ़ती मकबूलियत ने सियासी गोशों और सियासी जमातों के उम्मीदवारों में हलचल मचाई हुई है। రాజ్యాంగంలో లేదా నామినేషన్ వేయకూడదని రాజ్యాంగంలో లేదా చెప్పండి ఒకసారి. ఇలాంటి దాడులేంటి? మా తాత చిన్న ఉన్నప్పుడు చెప్పిండు రౌడీ రాజకీయం అని. నేను నమ్మలేదు, నా కళ్ళతోనే ఇప్పుడు చూస్తున్నా. ఇది కరెక్టేనా ఇలా దాడులు చేయడం? 18 ఏళ్ల పిల్లగాడు వాడు, వాడికి ఏం తెలియదు. వాడి పైన దాడులు ఎట్లా చేస్తారన్న మీరు? చిన్న పిల్లవాడిని 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టేస్తారు మీరు? ఇంత కూడా కనికరం లేదా? ఇలాంటి బెదిరింపులు కాదు. ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను, మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయనన్న మేము మంచి చేయడానికి వచ్చినమన్నా మాకేం తెలియదు. గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా కానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తానని అనుకోలేదన్నా. ఆయన అన్నం పెడుతున్నాడు సార్, మా తమ్ముడు ఎనికిలో వచ్చి అన్నం పెడుతున్నాను గుంజి కొడితే మాకు ఎట్లుంటది అన్న? అందరికంటే చిన్న పిల్లగాడు వాడు మా ఇంట్లో. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఒక్క రోజు కూడా మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు సార్. చేతకాని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక ధైర్యంగా ఉండాలి. రౌడీయిజం అని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ నేను నవ్వలేకపోతున్నా. నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసి ఎవరు బెదిరిస్తున్నారు నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం మీద నాదైతే నేను నుంటున్నా అంతే. ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోనివ్వండి. మా పైన దాడులు చేయడం కాదు. ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. మా ప్రచారం మీద మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచినా ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్ననా? నా ప్రచారం మీద నేను చేసుకుంటున్నా. దానికి దాడులు చేయడం ఏంటన్నా నాకు అర్థం అవ్వదు. నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికైనా మారండి అన్న.
అన్న ఇప్పుడు రోజు మా పైన దాడి, రేపు మీ పైన దాడి. ఎవరు మంచిది? ఇప్పుడు ఓట్లు చీల్చేయండి, దాడులు చేస్తున్నారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని ఓట్లేయండి. మంచి నాయకుడిని గెలిపించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్న. మీరు మంచి నాయకుడని ఇంతకు ముందు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు. ఎవరు మంచోళ్ళో ఒకసారి ఆలోచించుకోండి. స్థానిక నాయకులు చేసిన పైన లేకపోతే ఎవరు చేసినా తెలియదన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కనిపెడతారు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి కానీ పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారు రాష్ట్రంలో. నింతే ఉన్నట్టుంది, ఎదగనిచ్చేటట్టు లేరు మనుషులని. ఇది ప్రజా వైఫల్యమా, ఒక రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే వైఫల్యమా? అవును, ఏమో ఎవరితో పోలీస్ ప్రొటెక్షన్ కోసం అడుగుతాము. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము. రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి. ఈ చిన్న చిన్న దాడులకు భయపడి మేము వెనుకకు జరగము. మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము, ప్రజలకి చేరుకుంటాము, బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन बोन फ्रैक्चर जॉइंट रिप्लेसमेंट हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।